హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? భూమి మీద అతిపెద్ద సర్పం ఏదంటే ఏం చెప్తాం? అనకొండ అని చెప్తాం కదా. రీసెంట్ గా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో అతిపెద్ద గ్రీన్ అనకొండ కూడా కనుగొన్నారు. రీసెంట్ గా అనకొండ కూడా చనిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న అనకొండ పాముల కన్నా పూర్వం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం టైటానోబోవా అనే సర్పం ఉండేది. అది చాలా పెద్దదని ఇప్పటి వరకు అనుకుంటున్నాం మనం. కానీ ఇప్పుడు టైటానోబోవా కన్నా పెద్ద సర్పం మన దేశంలో కనుగొన్నారు. అయితే ఈ టైటానోబోవా పాము కన్నా మన దేశంలో ఇంతకుముందు దీనికన్నా పెద్ద సర్పం తిరిగాడిందని శాస్త్రవేత్తలు ఈ మధ్యనే కనుగొన్నారు. గుజరాత్ లోని ఒక గనిలో దానికి సంబంధించిన శిలాజాలను గుర్తించారు. ఈ పాము సైజు హిందూ పురాణాల ప్రకారం శివుని మెడలో ఉండే వాసుకి పాములా ఉందని దానికి వాసుకి అని నామకరణం చేశారు. పురాణాల ప్రకారం వాసుకి పాము ఎలా ఉంటుంది, ఎందుకు శివుని మెడలో వాసుకి ఉంటుంది? చాలా మంది ఈ పామే వాసుకి అని చెప్తున్నారు. అసలు ఈ పాము ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది రీచ్ పెరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. గుజరాత్ లోని కచ్ జిల్లాలో అతి పురాతనమైన పాము యొక్క శిలాజాలు బయటపడ్డాయి. కచ్ జిల్లాలోని పందోరాకు చెందిన ఒక లిగ్నైట్ గని ఉంది. ఆ గనిలో ఈ పాము యొక్క అవశేషాలు అనేవి కనుగొన్నారు రీసెంట్ గా. గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఈ శిలాజం బయటపడగా ఐఐటి రూర్కీ దీనిపై పరిశోధనలు జరుపుతుంది. ఈ శిలాజానికి వాసుకి ఇండికస్ గా పరిశోధకులు నామకరణం చేశారు. ఈ శిలాజంపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ శిలాజం ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా గుర్తింపు పొందిన టైటానోబోవా పోలి ఉందని పరిశోధకులు చెప్తున్నారు. అతిపెద్ద సైజులో ఉండి ఈ పాము అనకొండలాగా నెమ్మదిగా కదిలే స్వభావం కలిగి ఉండేదని చెప్తున్నారు. శివుడి మెడలో ఉండే పాము పేరు వాసుకి కాగా అదే పేరును పరిశోధకులు దీనికి నామకరణం చేశారు. వాసుకి ఇండస్ గా పేరు పెట్టారు. ఈ పాముకి వాసుకి అని ఎందుకు పేరు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. అదే విధంగా శివుని మెడలోకి వాసుకి ఎలా చేరింది అనేది కూడా తెలుసుకుందాం. పరమేశ్వరుని మెడలో నాగాభరణంగా ఉన్న మహాసర్పం వాసుకి. అన్ని వేళల్లో స్వామివారి సేవలో నాగరాజు తరిస్తాడు. క్రస్సేప ప్రజాపతికి గల 14 పత్నుల్లో వినత, కద్రువాలు ఇద్దరు. వినతకు గరుత్మంతుడు, అసురుడు ఇద్దరు కుమారులు. వీరిలో అసురుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. కద్రువకు 1000 మంది సర్పాలు సంతానం కలిగారు. వీరిలో పెద్దవాడు ఆదిశేషువు. పాల సముద్రం సమీపంలో ఉన్న గుర్రాన్ని చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా ఉందని చెప్తుంది. అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే ఉంటుందని పేర్కొంటుంది. అందుకు కద్రువ, తోక నల్లగా ఉంటే అక్క నువ్వు నా దగ్గర 1000 సంవత్సరాలు పని మనిషిగా పనిచేయి. అదే నువ్వు చెప్పినట్టు గుర్రం తోక తెల్లగా ఉంటే నేను నీ దగ్గర 1000 సంవత్సరాలు పని మనిషిగా ఉంటానని పందెం కాస్తుంది. ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్ళిపోతారు. గుర్రం తోక తెల్లగానే ఉంది. ఈ పందెంలో ఎలా నెగ్గాలో అన్న సంశయంలో కద్రువ ఉంటుంది. హఠాత్తుగా ఆమెకు ఆలోచన వస్తుంది. తన కుమారులను పిలిచి నల్లగా ఉన్నవారు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది. ఈ మాటలకు వారు అంగీకరించరు. ఇది ధర్మసమ్మతం కాదని వాదిస్తారు. వారి వాదంతో ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోరా మీరు, కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారని శపిస్తుంది. ఈ శాపంతో భీతిల్లిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవడంతో నిజమేనని భ్రమించిన వినత అన్నమాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది. మెయిన్ గా కద్రువ మాట విన్నది తక్షకుడు అనే పాము. అనంతరం ఆమెకు ఆమె రెండో కుమారుడు గరుత్మంతుడు బానిస బంధాల నుంచి విముక్తి కలుగజేస్తాడు. తల్లి మాట అంగీకరించిన ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమే ఆదిశేషువును తన శేషతల్పంగా చేసుకుంటాడు. దీంతో ఆదిశేషువు ఎలాంటి మృత్యుభయం లేకుండా పోయింది. రెండో వాడైన వాసుకి మహాశివుని కోసం తపస్సు చేశాడు. శంభునాథుడు ప్రత్యక్షమై వాసుకి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడు. దీంతో వాసుకి ఎలాంటి మృత్యువు దరిదాపుల్లో రాకుండా పోయింది. ఆనాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో దర్శనమిస్తుంటాడు. సర్పాన్ని మెడయందు ఆభరణంగా ధరించిన వాడు కనుకనే ఆ పరమశివుడిని నాగాభరణుడు, నాగభూషణుడు అని కూడా పిలుస్తాం. అయితే ఈ పాము ఒకప్పుడు భారతదేశంలోనే కాదు ఆఫ్రికా మరియు యూరప్ కంట్రీలో కూడా తిరిగాడిందని, తర్వాత అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ పామును ముట్సోయిడే అనే జాతికి చెందిందిగా పరిశోధకులు చెప్తున్నారు. ఈ పాము యొక్క అవశేషాలు 4.7 కోట్ల క్రితం నాటివని అంచనా వేస్తున్నారు. 2005 గుజరాత్ లోని ఒక బొగ్గు గనులో తవ్వుతుండగా కొన్ని శిలాజాలనే గుర్తించారు పరిశోధకులు. వాటిని సేకరించిన శాస్త్రవేత్తలు పురాతన కాలం నాటి భారీ ముసలి వంటి జీవి వెన్నుపూసలు కావచ్చని ప్రాథమికంగా భావించారు. తర్వాత ఈ విషయం మరుగున పడిపోయింది. తిరిగి కొన్నేళ్ల క్రితం వీటిపై
రూర్కీ ఐఐటి శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. గనిలో లభించిన మొత్తం 27 వెన్నుపూసలను క్రమ పద్ధతిలో చేర్చారు. వాటిలో కొన్ని ఒకదానికొకటి అనుసంధానమే ఉండడాన్ని గమనించారు. వివిధ జీవుల వెన్నుపూసలతో ఈ శిలాజ ఎముకలను పోల్చి చూశారు. ఈ వెన్నుపూసల శిలాజాలు ఒక భారీ సర్పానికి సంబంధించినవి కావచ్చని గత ఏడాది ఒక అంచనాకు వచ్చారు. పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి భారీ సర్పమేనని నిర్ధారించారు. ఆ వెన్నుపూసల సైజు, స్థితిగతులు, దొరికిన ప్రాంతం, ఇతర ఆధారాలను బట్టి సర్పం పరిమాణం, అది జీవించిన తీరు, దాని ఆహారం ఏంటన్నది అంచనా వేశారు. ప్రపంచంలోనే భూమి మీద తిరిగాడిన అతిపెద్ద పాముగా పరిశోధకులు గుర్తించారు దీన్ని. అంతేకాదు ఈ పాముకి శివుని మెడలో ఉన్న వాసుకి అనే పేరు వచ్చేలాగా దీనికి వాసుకి ఇండికస్ అనే పేరు పెట్టారు. ఈ అవశేషాల ఆధారంగా ఈ పాము యొక్క పొడవు వచ్చి దాదాపుగా 15 మీటర్ల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ అవశేషాలు 4.8 కోట్ల క్రితం జీవించిన జీవి యొక్క అవశేషాలుగా గుర్తించారు. ఐఐటి రూర్కీ ప్రొఫెసర్ సునీల్ వాజ్పేయి దేబ్జిత్ చేసిన ఈ అధ్యయనం గురించి నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో కథనం ప్రచురించబడింది. ఈ పాముకి వాసుకి ఇండికస్ గా అని పేరు పెట్టారు. పురాణాల ప్రకారం ఈ పేరును శివుడితో సంబంధం ఉన్న పాము గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తుంటారు. ఈ అవశేషం ముట్సోయిడే జాతికి చెందిన సర్పానిదని, 4.7 కోట్ల ఏళ్ల క్రితమే భారత్ లో జీవించేవని, పాముల్లో ఈ జాతికి చెందినవి అతిపెద్ద పాములని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అతిపెద్ద సైజులో ఉండి ఈ పాము అనకొండా లాగా నెమ్మదిగా కదిలే స్వభావం కలిగి ఉండేదని చెప్తున్నారు. ప్రస్తుతం రెటిక్యులేటెడ్ పైథాన్ అని పిలుస్తున్న పాము భూమిపై అతిపెద్ద పాముగా చలామణి అవుతున్నాయి. ఇవి ఆగ్నేసియా అంటే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లో కనిపిస్తాయి. వీటి పొడవు వచ్చి 6.25 మీటర్లు. అయితే ఇప్పుడు దొరికిన ఈ పాము యొక్క పొడవు వచ్చి దాదాపుగా 11 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజానికి 2005లోనే తొలిసారికి ఈ అవశేషాలు అనేవి బయటపడ్డాయి. ప్రొఫెసర్ సునీల్ వాజ్పేయి ఈ అవశేషాల మీద పరిశోధన చేశారు. ముందుగా ఈయన ఏమనుకున్నారంటే ఈ అవశేషాలు ఒక ముసలివని అనుకున్నారు. ఈ అవశేషాలు 2022 వరకు సునీల్ ల్యాబ్ లోనే ఉండిపోయాయి. ఆ తర్వాత దేవబీచ్ రంగప్రవేశం చేసి అధ్యయనం కొనసాగించారు. ఇద్దరూ కలిసి ప్రయోగాలు ప్రారంభించి అది పాము అవశేషం అని కనుగొన్నారు. ఇది అనకొండ తరహాలోనే నీటిలో కంటే నేల మీద జీవించి ఉండడానికి అవకాశం ఎక్కువ. భారీగా ఉండడం వల్ల చెట్లపైకి ఎక్కే అవకాశం అసలు లేదు. ఇవి ఖచ్చితంగా టైటానోబోవా కంటే పెద్దది, భూమి మీద జీవించిన సర్పాలన్నిటికంటే పెద్దదని చెప్పవచ్చు అని పరిశోధనకు నేతృత్వం వహించిన రూర్కీ ఐఐటి శాస్త్రవేత్తలైన దేవజిత్ దత్తా, సునీల్ వాజ్పేయి తెలిపారు. ఈ పాము పొడవు వచ్చి 10.9 మీటర్ల నుంచి 15.2 మీటర్ల వరకు ఉండొచ్చు. 1912లో 10 మీటర్ల పొడవున్న పాముకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు లభించింది. అది గ్రీన్ అనకొండ. వీటిలో ఆడపాములు మగజాతి పాముల కంటే పొడుగ్గా ఉంటాయి. సాధారణంగా ఇలాంటి పాములు వెచ్చని వాతావరణంలో కనిపిస్తాయి. వాసుకి పరిమాణం పెద్దగా ఉండడంతో ఇది ఇతర జీవులను వేటాడొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం కొండ చెలవలు, అనకొండల మాదిరిగానే ఇది ఎర్రను పట్టుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. పరిశోధనకు నేతృత్వం వహించిన వారిలో ఒకరైన దేవజిత్ మాట్లాడుతూ ఈ పాము మరీ అంత క్రూరంగా ఉండకపోవచ్చు అని అంటున్నారు. అంతేకాదు అప్పుడు ఉష్ణోగ్రతల వల్లే ఈ పాము అనేది అంత భారీగా ఉండేదని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న శిలాజాల అధ్యయనం ప్రకారం ఇప్పటి వరకు దొరికిన అన్నిటిలో కన్నా ఈ పామే అతి పెద్దదిగా గుర్తించారు పరిశోధకులు. చూద్దాం ఇంకా మన దేశంలో ఇంకేం కనుగొనబడతాయో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది రీచ్ పెరుగుతుంది. ధన్యవాదాలు.